ఓం శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం. నా పేరు మురళీధర శర్మ. నేను హైదరాబాద్ పుప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటుంటాను. ఈరోజు మనము ఈ వీడియోలో జాతకం ద్వారా వివాహములో ఉన్నటువంటి ప్రతిబంధకాలు, అంటే వివాహం జరిగేటప్పుడు వివాహం ఆలస్యం కావడం అనేటువంటిది ఒక సబ్జెక్ట్ అయితే, ఆ వివాహం నిలవకపోవడము, పునర్వివాహానికి వెళ్ళేటువంటి పరిస్థితి రావడం కూడా ఇప్పుడు సర్వసాధారణమైపోయింది మన హైందవ సమాజంలో. కాబట్టి ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా ఏం చెప్పే ప్రయత్నం చేస్తానంటే, మొదటి వివాహం ఏదైనా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉందా, రెండవ వివాహానికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఈ జాతకం ద్వారా ఏమైనా ఉన్నాయా అనేటువంటివి తెలిపే ప్రయత్నం చేస్తాను. అయితే ముందుగా మనము వివాహం అన్నప్పుడు, ఈ పెళ్ళి అన్నప్పుడు దాని గురించి ముందుగా మనం తెలుసుకోవాలి. ఈ జాతకంలో పెళ్ళి అనేటువంటిది, వివాహం అనేటువంటిది ఎక్కడ చూడాలి, ఏం పరిశీలించాలి, ఏం పరిశీలిస్తే మనకు ఈ అసలు వివాహం అనేది ఉందా, ఉంటే మొదటి వివాహం ఏమవుతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి వివాహ ప్రతిబంధకాల్లో ఈ ద్వితీయ వివాహానికి వెళ్ళే అవకాశం ఈ జాతకం ద్వారా ఏదైనా ఉందా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివాహము అన్నప్పుడు ముఖ్యంగా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ప్రస్తుత సమాజంలో వచ్చినటువంటి మార్పుల వల్ల 25 నుంచి 28 ఏళ్ల వయసు లోపల వివాహం జరిగితే త్వరగా జరిగినట్టే భావించుకోవచ్చు. ఎందుకంటే 33, 35, 38 వాళ్ళ జాతకాలు కూడా వస్తున్నాయి మనకి మధ్యకాలంలో. 28 దాటితే కాస్త వివాహం ఆలస్యమైందని అనుకోవచ్చు. కాబట్టి 25 నుంచి 28 ఏళ్ల వయసు లోపల వివాహ ప్రయత్నం చేస్తే తప్పక బాగుంటుంది. రెండో విషయం, మనము జాతకంలో ఏ గ్రహాలను పరిశీలించాలి. ముఖ్యంగా శుక్రుడు, గురువు, కుజుడు, ఈ ముగ్గురిని కూడా మనము పరిశీలించుకోవాలి. గురు బలం బాగా ఉంటేనే వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. అది గోచార రీత్యా కావచ్చు, లేదా జాతక రీత్యా కావచ్చు. అలాగే శుక్రుడి యొక్క పరిస్థితి, అలాగే కుజగ్రహం యొక్క పరిస్థితి కూడా తెలుసుకోవాలి. తర్వాత ఈ గ్రహాలు ఉన్నటువంటి స్థానాలు ఏంటి, ఈ గ్రహాలను ఎవరు చూస్తున్నారు, లేదా వివాహ స్థానాన్ని ఎవరు చూస్తున్నారు. శుభగ్రహాలు చూస్తే త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంది. శుభగ్రహాలు అన్నప్పుడు చంద్రుడు, అలాగే బుధుడు పరిస్థితిని బట్టి ఏ గ్రహంతో కలిసి ఉన్నాడనే దాన్ని బట్టి బుధుడు, గురువు, శుక్రుడు, ఈ గ్రహాలు మనం శుభగ్రహాలుగా చెప్పుకుంటున్నాం. అలాగే చంద్రుడు కూడా మనకు పౌర్ణమి చంద్రుడు, తర్వాత అష్టమి తర్వాత చంద్రుడు, ఇలా దీని ఆధారంగా మనము శుభగ్రహం, అశుభగ్రహం అనేది కూడా నిర్ణయించుకోవాలి. కాబట్టి చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు అనేటువంటి ఈ గ్రహాల యొక్క పరిస్థితి కూడా మనకు చాలా ముఖ్యమవుతుంది జాతకంలో. అలాగే రాశులు కూడా మనం తెలుసుకోవాలి. వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీనం. వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీనం, ఈ రాశులు శుభరాశులు. ఈ రాశుల్లో ఉన్నప్పుడు, గ్రహాలు బాగా ఉన్నప్పుడు, గ్రహాల యొక్క దృష్టి బాగా ఉన్నప్పుడు మనకు వివాహం త్వరగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ద్విస్వభావ రాశులు అంటాము, అంటే మిథునము, కన్య, ధనుస్సు, మీనము. ఈ 4 రాశుల్లో కనుక గ్రహాలు ఉండి, గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండి, లేదా సంపూర్ణమైనటువంటి బలముతో ఉన్న గ్రహాలు అక్కడ ఉన్నట్టయితే కనుక అప్పుడు ఇది ద్వితీయ వివాహానికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ద్విస్వభావ రాశులలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి అనేటువంటిది మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే లగ్నం యొక్క పరిస్థితి ఏమిటి, లగ్నంలో ఏ గ్రహాలు ఉన్నాయి, లేదా లగ్నాన్ని ఏ గ్రహాలు చూస్తూ ఉన్నాయి అనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటి అంశం. తర్వాత సప్తమ స్థానము, నవమ స్థానము, అలాగే ద్వితీయము, కుటుంబ స్థానం కూడా. ఈ 4 స్థానాలను, అంటే లగ్నము మొదటిది, రెండవది, అలాగే సప్తమ స్థానము, నవమ స్థానం, ఈ 4ంటిని కూడా మనం తప్పకుండా పరిశీలించాలి. గ్రహం యొక్క ఉచ్చ నీచ స్థితులు ఏమిటో తెలుసుకోవాలి, గ్రహం యొక్క దృష్టిలు తెలుసుకోవాలి, గ్రహాల యొక్క శత్రు మిత్రత్వాలు కూడా తెలుసుకోవాలి. అంటే ఒక జాతకాన్ని మనం సమగ్రంగా పరిశీలించి ఈ జాతకంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఈ జాతకంలో ఈ వివాహం, ఈ స్త్రీకి లేదా ఈ పురుషుడికి వివాహం జరిగితే ఇది మొదటి వివాహము, ఈ వివాహంలో ఏమైనా ప్రతిబంధకాలు ఏర్పడి, ప్రతిబంధకాలు అంటే ఎలాగా, వివాహము విడిపోవడం కావచ్చు, అంటే ఈ భార్యాభర్తల మనస్పర్ధల వల్ల వాళ్ళు విడిపోవడం కావచ్చు, లేదా అకాల మృత్యు వల్ల భర్తనో లేదా భార్యనో దుర్మరణం పాలవటము, ఇలా అనేక విధాలుగా మొదటి వివాహం చెడిపోయి అది రెండో వివాహానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా తెలుసుకోవాలంటే మనము గ్రహాలు, రాశులు,
తర్వాత భావాలు, ఉచ్చ నీచ స్థితులు, గ్రహ దృష్టులు, గ్రహం యొక్క శత్రుత్వ మిత్రత్వాలు, ఇలా అనేక విషయాల్లో మనము ఒకసారిగా సమగ్రంగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. మీకు ప్రత్యేకంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. గ్రహ దృష్టి అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ప్రతి గ్రహం కూడా తను ఉన్న ఇంటి నుంచి 7వ ఇంటిని చూస్తుంది. రాహుకేతువులు మినహాయించి మిగిలిన గ్రహాలన్నీ కూడా చూస్తాయి. శని తను ఉండే రాశి నుంచి అదనంగా 7వ ఇంటిని మాత్రమే కాకుండా 3వ ఇంటిని అలాగే 10వ ఇంటిని కూడా చూస్తాడు. ఇక్కడ శని మనకు పాపగ్రహము. తర్వాత ఈ గ్రహం యొక్క దృష్టి 3వ ఇంటి మీద 10వ ఇంటి మీద కూడా ఉంటుంది. అలాగే కుజుడు తను ఉండే రాశితో పాటు 7వ రాశిని కాకుండా 4, 8 స్థానాలను కూడా చూస్తాడు. తరువాత గురువు తను ఉండే రాశి నుంచి 7వ రాశి స్థానాన్ని కాకుండా అదనంగా 5, 9 స్థానాలను కూడా చూస్తాడు. అంటే శని కుజ గురువులకు 7వ స్థానం కాకుండా అదనంగా మరి 2 స్థానాలను కూడా వాళ్ళు చూసే అవకాశం ఉంది. ఈ గ్రహ దృష్టి మనము శని పాపగ్రహం అలాగే కుజుడు పాపగ్రహం, ఈ శని కుజుల దృష్టి కనుక ఉన్నట్టయితే అప్పుడు ఆ వివాహం ఏమవుతుందని కూడా మనము తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఇప్పుడు ఒక విషయం అర్థమైంది. అంటే గ్రహ స్థితిని బట్టి, అంటే గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ స్థానాల్లో ఉన్నాయి, 7వ స్థానంలో ఉందా, 8వ స్థానంలో ఉందా, 9వ స్థానంలో ఉందా, ద్వితీయ స్థానంలో ఉందా, అలాగా ఉచ్చ స్థితిలో ఉందా, నీచ స్థితిలో ఉందా, అలాగే కేంద్రము కోణం ఇవి కూడా మనకు ముఖ్యమవుతాయి. కేంద్రం అంటే 1, 4, 7, 10 స్థానాలు కేంద్రం అంటారు. అలాగే 5, 9 స్థానాలను కూడా కోణ స్థానాలు అంటారు. ఈ విధంగా కేంద్రములో ఉన్నాయా గ్రహాలు, కోణంలో ఉన్నాయా, పాపగ్రహం కేంద్రంలో ఉందా లేదా కోణంలో ఉందా, శుభగ్రహం కేంద్రంలో ఉందా కోణంలో ఉందా, ఏ గ్రహాలు వాటి దృష్టి కలిగి ఉన్నాయి అనేటువంటిది మనము కొంత పరిశీలించినట్టయితే మొదటి వివాహంలో ఏదైనా ఆటంకాలు ఏర్పడే పరిస్థితి ఉందా, తర్వాత 2వ వివాహానికి వెళ్ళే అవకాశం ఉందా అనేటువంటి, 2వ వివాహానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా అనేటువంటిది మనము సమగ్రంగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను ద్వితీయ వివాహం జరిగేటువంటి కొన్ని సందర్భాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సంపూర్ణంగా జాతక భాగం అంతా ఈ వీడియోలో వివరించడం సాధ్యం కాదు. కాబట్టి మీరు ఏదైనా జాతకం వచ్చినప్పుడు తగినటువంటి జ్యోతిష పండితులకు చూపించి, మీకు జ్యోతిష్యం మీద విశ్వాసం ఉంది కాబట్టి ఆ విశ్వాసంతో తగిన జ్యోతిష పండితుడికి చూపించి మీరు తగిన నిర్ణయం తీసుకోవాలి. నేను కొన్ని విషయాలు ఇక్కడ సమగ్రంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. స్త్రీ లేదా పురుష జాతకంలో ఈ ద్వితీయ వివాహం ఉందా అనేటువంటిది మనం ఎలా తెలుసుకోవాలి అంటే, ముఖ్యంగా మాంగళ్య దోషము అనేటువంటిది ఎక్కువగా ప్రచారంలో ఉన్నటువంటిది కాబట్టి అదొకటి. తర్వాత ఆయుర్భావం ఎలా ఉంది, 8వ స్థానం ఎలా ఉంది అనేటువంటిది కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. జన్మ కుండలిలో అన్యోన్య స్థితి అంటే గ్రహమైత్రి అని చూస్తాం మనం. అంటే ఇప్పుడు రవికి ఏ గ్రహాలు మిత్రత్వాలు, ఏ గ్రహాలతో శత్రుత్వం ఉంది, చంద్రుడికి ఏ గ్రహాలు శత్రుత్వం ఉంది, ఇలా ప్రతి గ్రహానికి కూడా శత్రు మిత్ర గ్రహాలు ఉంటాయి. వాటిని ఆధారం చేసుకొని గ్రహ మైత్రి ఎలా ఉంది అనేటువంటి తెలుసుకోవడం కూడా ఒక ముఖ్యమైనటువంటి అవసరం. ఆ గ్రహ మైత్రి సక్రమంగా లేకపోతే ఈ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ మనస్పర్ధలు ఎంత తీవ్రమైనటువంటి రూపం తాలుస్తాయి, ఏమి దాని ఫలితం అనేటువంటి చూడాలంటే జాతకాన్ని మళ్ళా సంపూర్ణంగా పరిశీలించాలి. అదేవిధంగా ఈ అమ్మాయి జాతకంలో 7వ స్థానము 8వ స్థానంలో ఏముందనేటువంటిది చూడాలి. వరుడి జాతకంలో అయితే 7వ, 5వ, 8వ స్థానం కూడా పరిశీలించాలి. ఇప్పుడు మనము కొన్ని పరిస్థితులు మనం చూసుకున్నాం. ఇప్పుడు 7వ భావము, ద్వితీయ భావము, ద్వాదశ భావము, ఈ భావాల్లో ద్వాదశ గ్రహాలు ఎలా ఉన్నాయో చూసుకుంటాం. కళత్ర భావం అంటే 7వ స్థానం మీద చెడు గ్రహ దృష్టి ఉందా అనేటువంటిది చూడాలి. అలాగే నవాంశ చక్రాన్ని కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. నవాంశ చక్రంలో ముఖ్యంగా చంద్రుడు, గురుడు, శుక్రుడు యొక్క స్థితి ఏమిటి, ఎలా ఉన్నారు, ఈ 7వ నవాంశలో ఎలా ఉన్నారు అనేటువంటిది చూసే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనము ద్వితీయ వివాహానికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఏంటనేది కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. ఇప్పుడు 7వ భావము 7వ భావ అధిపతి, 7వ భావము 7వ భావ అధిపతి, వీళ్ళిద్దరూ వివాహము, భర్త భార్య గురించి తెలియజేస్తాయి. అలాగే 9వ భావము 9వ భావాధిపతి, ఈ రెండు కూడా ద్వితీయ వివాహ సందర్భాన్ని తెలుపుతాయి. ఏకాదశ భావం అంటే 11వ స్థానం లాభస్థానము, ఈ అనుకున్న కోరికల గురించి ఇలాంటి వాటిని తెలిపే ప్రయత్నం చేస్తాయి. గురువు స్త్రీ జన్మ కుండలిలో భర్త యొక్క పరిస్థితిని గురించి, అలాగే శుక్రుడు పురుషుడి జన్మ కుండలిలో భార్య గురించి తెలుపుతాయి.
జన్మకుండలిలో సప్తమ భావము, సప్తమ భావాధిపతి, ఈ రెండు సప్తమ భావము ద్విస్వభావ రాశి అయ్యి, అలాగే సప్తమ భావ అధిపతి కూడా ద్విస్వభావ రాశిలోనే ఉంటే, అంటే ద్విస్వభావ రాశులు అంటే ఇంతకుముందే చెప్పాను నేను, కన్యా రాశి, మిథున రాశి, ధనుస్సు, మీన రాశి, వీటిని ద్విస్వభావ రాశులు అంటారు. సప్తమ భావము, సప్తమ భావ అధిపతి, ఈ రెండు కూడా ద్విస్వభావం అయితే, అంటే సప్తమ భావం ద్విస్వభావ రాశి అయి సప్తమ భావ అధిపతి అంటే 7వ స్థానం యొక్క అధిపతి. ఉదాహరణకు సప్తమ భావము సింహం అనుకుంటాం, సింహానికి అధిపతి ఈ రవి, సింహము ఈ చరరాశి, అది ద్విస్వభావ రాశి కాదు, ఇబ్బంది లేదు. అలా కాకుండా వృషభం స్థిర రాశి, మిథునం ద్విస్వభావ రాశి, మిథునంలో బుధుడు ఉన్నటువంటి ఆ మిథున రాశిలో ఆ బుధుడు మరేదైనా ద్విస్వభావ రాశిలో ఉన్నట్టయితే అప్పుడు మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనము ఈ విధంగా సప్తమ భావము ద్విస్వభావంగా ఉందా, సప్తమ భావ అధిపతి ద్విస్వభావంలో ఉన్నాడా అనేటువంటివి చూసినట్టయితే మనకు ఈ జాతకంలో ద్వితీయ వివాహం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని తెలుసుకోవాలి. అలాగే సప్తమ భావాధిపతి, అలాగే లగ్నాధిపతి నవాంశ చక్రంలో మరియు భావచక్రంలో ఇద్దరు ద్విస్వభావంలో, ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, జన్మకుండలలో సప్తమ భావము, సప్తమ భావ అధిపతి ఇద్దరు ద్విస్వభావ రాశిలో ఉంటే ద్వితీయ వివాహానికి అవకాశం ఉంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, సప్తమ భావ అధిపతి మరియు లగ్నాధిపతి, లగ్నాధిపతి వేరు, సప్తమ భావాధిపతి వేరు, ఈ ఇద్దరు కూడా నవాంశ చక్రములో మరియు భావచక్రంలో ఇద్దరు ద్విస్వభావ రాశులలో ఉంటే సప్తమ భావాధిపతి లగ్నాధిపతి, ఇంతకుముందు సప్తమ భావము సప్తమ భావాధిపతి, ఇప్పుడు సప్తమ భావము అధిపతి లగ్నాధిపతి, వీళ్ళిద్దరు కూడా ద్విస్వభావ రాశుల్లో కనుక ఉన్నట్టయితే వీళ్లకు ద్వితీయ వివాహానికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వివాహ స్థానము సప్తమ స్థానము, దాని మీద లేదా సప్తమ స్థాన అధిపతి మీద 2 లేక 3 పాపగ్రహాల యొక్క దృష్టి ఉన్నట్టయితే ద్వితీయ వివాహం జరిగే అవకాశం ఉంది. శని, రాహువు, కేతువు, కుజుడు ఇవి పాపగ్రహాలు. ఇలా ఈ గ్రహాల దృష్టి కనుక సప్తమ స్థానం మీద కానీ లేదా సప్తమ స్థాన అధిపతి మీద కానీ ఈ దృష్టి కనుక ఉన్నట్టయితే ద్వితీయ వివాహానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే సప్తమ భావాధిపతి మరియు లగ్నాధిపతి వీళ్ళిద్దరూ కలిసి 11వ భావంలో ఉండే, ఆ 11వ భావము ద్విస్వభావ రాశి అయితే ఇక్కడ మరలా ఈ ద్వితీయ వివాహానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే సప్తమములో లేదా ద్వితీయములో 2 కంటే ఎక్కువ గ్రహాలు కానీ శుక్రునితో కలిసి ఉంటే మరియు ఆ సప్తమ భావం మీద పాపగ్రహాల దృష్టి ఉంటే ద్వితీయ వివాహానికి వెళ్ళే అవకాశం. అలాగే అష్టమాధిపతి లగ్నంలో కానీ లేదా సప్తమ భావంలో కానీ ఉండి, అష్టమాధిపతి లగ్నంలో కానీ లేదా సప్తమంలో కానీ ఉండి మరి సప్తమాధిపతి ద్విస్వభావ రాశిలో కానీ లేదా శని, కుజ, రాహు, కేతు గ్రహముల యొక్క దృష్టి కానీ కలిగి ఉంటే రెండవ వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము కొన్ని సంఘటనలు చెప్పుకున్నాం. అలాగే శుక్రుడు నీచ రాశిలో ఉంటే, నీచ స్థితిలో ఉంటే, శుక్రుడికి కన్య నీచ స్థానము, ఆ కన్యలో ఉంటే కనుక ఆ శుక్రుడికి ఎటువంటి దృష్టి ఉందన్నటువంటిది చూసినప్పుడు, శుక్రుడి మీద ఏ గ్రహాల యొక్క దృష్టి ఉందన్నప్పుడు పరిశీలించి కూడా మనము కొంత ఈ ద్వితీయ వివాహం యొక్క కారణాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే శత్రుస్థానంలో ఈ శుక్రుడు కనుక ఉంటే, అంటే కర్కాటకంలో కానీ సింహంలో ఇలా ఉంటే కనుక ఈ జాతకుడికి మరలా ద్వితీయ వివాహం జరిగాయి. ఇలా అనేక సందర్భాలు ఉన్నాయి. కేవలం ఒక్క సంఘటన చూసి కేవలం గ్రహం ఇక్కడ ఉంది కాబట్టి ద్వితీయ వివాహం జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. అనేక కాంబినేషన్స్ను మనం పరిశీలించాలి. అయితే ఈ కాంబినేషన్స్ను మనం పరిశీలించినప్పుడు ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈ శుక్రుడు, గురువు వీళ్ళిద్దరు, అలాగే సప్తమ స్థాన అధిపతి, ఈ సప్తమ స్థానము, ఇలా ఈ అంశాలను ఎక్కువగా మనం ఫోకస్డ్గా చూసుకోవాలి. ఈ విధంగా మనము పరిశీలించి ఒక స్త్రీకి కానీ పురుషుడికి కానీ ద్వితీయ వివాహం జరిగే పరిస్థితి ఏమైనా ఉందా అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. సరే, తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనకు వచ్చినటువంటి జాతకం మొదటి వివాహం గురించి.
ఇప్పుడు మనం జాతకం పరిశీలిస్తే దీంట్లో ద్వితీయ వివాహం జరిగేటువంటి అవకాశం జాతకం ద్వారా మనకు కనపడుతుంది. మనకు ఈ సబ్జెక్ట్ మీద మనకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది కాబట్టి దాన్ని నమ్మి ముందుకు వెళ్ళాలనేటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి మనం దీన్ని ఇప్పుడు నమ్మాము, ఈ జాతక భాగాన్ని నమ్మాము. ఈ జాతక భాగాన్ని నమ్మిన తర్వాత మనకు ఆ జాతకాన్ని పరిశీలించినప్పుడు ద్వితీయ వివాహానికి అవకాశం ఉంది అని తెలిసింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? మొదటి వివాహం చేయడమే మానేయాలా అంటే అలా కాదండి. ప్రతి దానికి కూడా మనకు మన సాంప్రదాయము, మన శాస్త్రము అనేకమైనటువంటి పరిష్కారాలను తెలియజేసింది. ఉదాహరణకు కుంభ వివాహము అనేటువంటిది ఒకటి, అలాగే అర్క వివాహం, కదలి వివాహం మనం ఎన్నోసార్లు విన్నాం. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఇలా మొదట వాళ్ళ జాతకాల్లో ఏవో ప్రతిబంధకాలు ఉంటే ఆ ప్రతిబంధకాలను తొలగించుకోవడానికి ముందుగా ఒక పెట్టుడు వివాహం అంటే కడవతో కానీ లేదా జిల్లేడు చెట్టుతో కానీ లేదా అరటి చెట్టుతో కానీ ఇలా వివాహాలు చేసి ఆ దోషాన్ని తొలగించుకొని వివాహాలు చేసుకున్న సందర్భాలు ఎన్నో మనం ఈవెన్ సెలబ్రిటీస్ విషయంలో కూడా వింటుంటాం. అలాగే సాధారణమైన వ్యక్తులు కూడా చేసుకోవచ్చు. ఇది చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటిది ఏం కాదు. దీన్ని తగినటువంటి జ్యోతిష్కుని లేదా తగినటువంటి ఒక పంతులను, పౌరోహితుడిని సంప్రదించి ఈ పరిష్కారం చేసుకోవచ్చు. అలాగే శివార్చన చేయడం కూడా కొంతవరకు పరిష్కారాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు దోషాలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఏవైనా హోమాలు, జపాలు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జాతకంలో ద్వితీయ వివాహం యొక్క సందర్భం కనపడుతోంది కాబట్టి భయపడి ఆ వివాహాన్ని లేదా ఆ జాతకాన్ని పూర్తిగా పక్కన పెట్టాలని అవసరం లేదు. దాంట్లో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి, మనకు సాంప్రదాయము, మన శాస్త్రము ఏమి చెబుతోంది, దీని పరిష్కారాలు మనం చేసుకోవడం వల్ల ఆ ఆపదను తొలగించుకొని మొదటి వివాహాన్నే మనము బలపరుచుకొని సక్రమంగా ఆ వివాహాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను మీకు కొన్ని కుండలు తీసుకొని మీకు అంటే మేషరాశి వాళ్లకు గ్రహస్థితి ఎలా ఉంటే మొదటి వివాహం దెబ్బతినే అవకాశం ఉంది, రెండవ వివాహానికి వెళ్ళే అవకాశం ఉంది అనేటువంటి విషయం, అలాగే వృషభ రాశికి, మిథున రాశికి, ఈ విధంగా ఒక్కొక్క రాశికి నేను కొన్ని ఉదాహరణలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను ఒక వృషభ లగ్న జాతకాన్ని తీసుకొని ఆ వృషభ లగ్నంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ముందుగా వివరిస్తాను. ఆ తరువాత ఆ జాతకులకు వివాహంలో, మొదటి వివాహంలో ఎటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది, ఇదేమైనా ద్వితీయ వివాహానికి వెళ్ళే అవకాశం ఉందా అనేటువంటిది కూడా నేను కొంతవరకు స్థూలంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం పరిశీలిస్తున్నటువంటి జాతకము ఈ మోడల్ హోరోస్కోపు వృషభ లగ్నం. ముందుగా పెన్ను, పేపర్ తీసుకొని నేను చెప్పిన విధంగా మీరు గ్రహస్థితి రాసుకునే ప్రయత్నం చేయండి. వృషభ లగ్నము, లగ్నంలో రవి, బుధ, 2 గ్రహాలు ఉన్నాయి. లగ్నంలో రవి, బుధుడు ఉన్నారు. సింహంలో కుజుడు, తులలో రాహు, వృశ్చికంలో గురువు, ధనుస్సులో చంద్రుడు, మకరంలో శని, స్వక్షేత్రంలో శని, మేషంలో శుక్రుడు, కేతు. మేషంలో 2 గ్రహాలు ఉన్నాయి, శుక్రుడు, కేతు ఉన్నారు. అలాగే లగ్నంలో రవి, బుధులు ఇద్దరున్నారు. సింహంలో కుజుడు, తులలో రాహువు, వృశ్చికంలో గురువు, ధనుస్సులో చంద్రుడు, మకరంలో శని ఉన్నారు. ఈ విధంగా మనకు గ్రహస్థితి ఉంది. ఇది వృషభ లగ్న జాతకం. మొట్టమొదట మనము లగ్నాన్ని పరిశీలిస్తాం. లగ్నాన్ని పరిశీలించినప్పుడు లగ్నంలో రవి పాపగ్రహం ఉన్నాడు, అలాగే బుధుడు కూడా ఉన్నాడు. ఈ బుధుడు ఏ గ్రహం యొక్క లేదా ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం యొక్క లక్షణాలను పొందుతాడు కాబట్టి ఈ రవితో పాపగ్రహంతో కలిసి ఉండడం వల్ల బుధుడు కూడా పాపగ్రహంగా ఉన్నాడు. రవి, బుధుడు ఇద్దరు లగ్నంలో ఉన్నారు. ఇక ఈ లగ్నాధిపతి శుక్రుడు. ఈ శుక్రుడికి రవి శత్రువు, అలాగే బుధుడు మిత్రగ్రహం. అంటే ఒక శత్రుగ్రహము, ఒక మిత్రగ్రహం ఉంది. లగ్నము కాస్త ఇబ్బందిగానే ఉందని చెప్పవచ్చు. శత్రుగ్రహము, తర్వాత పాపగ్రహము ఉంది. అక్కడ బలమైనటువంటి రవి ఉన్నాడు, లగ్నం పాపగ్రహంతో ఉంది. లగ్నానికి ఎటువంటి దృష్టి ఉంది అని చూస్తే గురు దృష్టి ఉంది. ఎక్కడి నుంచి? వృశ్చికం నుంచి మనకు గురు దృష్టి ఉంది.
కొంతవరకు ఈ సమస్యకు కొంత పరిష్కారం దొరికినా కూడా, అంటే పాపగ్రహాలు బలమైనటువంటి గ్రహమైనటువంటి రవి అక్కడ ఉండి కాస్త లగ్నానికి ఇబ్బంది కలుగుతూ ఉన్నా కూడా ఈ గురు దృష్టి వల్ల ఆ ఇబ్బంది కొంత తొలగిందని చెప్పవచ్చు. ఇక సప్తమ స్థానము వృశ్చికం. ఈ వృశ్చికంలో ఎవరు ఉన్నారు అంటే వృశ్చికంలో శుభగ్రహమైనటువంటి గురువు ఉన్నాడు, పైగా ఇది మిత్రగ్రహం కాబట్టి సప్తమ స్థానం కొంత బాగా ఉన్నట్టుగానే మనం అనుకోవచ్చు. మరి సప్తమ స్థానానికి దృష్టి ఏముంది అంటే రవి బుధ అలాగే కుజుడి దృష్టి కూడా ఉంది. కుజుడు నేను ఇంతకుముందే చెప్పాను సప్తమం కాకుండా ఇంకా 4వ స్థానం నుంచి 8వ స్థానం నుంచి కూడా చూస్తాడు అని చెప్పి, కాబట్టి ఇక్కడ కుజ దృష్టి కూడా ఉంది. అంటే సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు, బలమైనటువంటి గ్రహం ఉన్నాడు, శుభాన్ని చేకూర్చేటువంటి గ్రహము. తర్వాత అది సప్తమంలో అది మిత్రక్షేత్రంలో ఉన్నాడు. తప్పకుండా ఆ స్థానం బలంగానే ఉంది. కానీ ఆ సప్తమ స్థానాన్ని మనం పరిశీలించినట్టయితే పాపగ్రహముల యొక్క దృష్టి, రవి కుజగ్రహముల యొక్క దృష్టి ఆ స్థానం మీద ఉంది. కుజుడి గది స్వక్షేత్రమే కానీ పాపగ్రహ దృష్టి, రవి దృష్టి కూడా ఉంది. ఇక కుజుడు ఎక్కడ ఉన్నాడంటే 4వ స్థానంలో ఉన్నాడు, కేంద్రంలో ఉన్నాడు, కేంద్ర స్థితిలో ఉన్నాడు. పాపగ్రహము కేంద్రములో ఉంది కాబట్టి ఆ భావాన్ని మనకు కుజుడు సంపూర్ణంగానే అందిస్తాడు. కానీ ఆ భావం మనకు వివాహ విషయంలో అంత పెద్దగా అది సహకరించేటువంటి భావం కాదు. కాబట్టి దాంతో మనకి పెద్దగా ప్రయోజనం లేదు. అక్కడ కేంద్రంలో ఉన్నా కూడా సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కేంద్రంలో ఉన్నా కూడా తను పాపగ్రహం కాబట్టి సప్తమ స్థానానికి ఏం చేయలేడు, తను ఉన్న స్థానానికి ఏదైనా చేయగలుగుతాడు. కానీ ఆ స్థానం మనకి వివాహ విషయంలో ఇప్పుడు పెద్దగా ఉపయోగపడేది లేదు. తర్వాత శుక్రుడు వ్యయంలో ఉన్నాడు, పాపగ్రహమైనటువంటి కేతువుతో కలుసుకున్నాడు. ఇది వృషభ లగ్న జాతకము కాబట్టి శని యోగకారక గ్రహం అవుతాడు. శని కోణ స్థానంలో ఉన్నాడు, పాపగ్రహము కోణంలో ఉంది కాబట్టి శుభస్థితి. ఇది గ్రహస్థితి. ఇప్పుడు మన లగ్నంలో పాపగ్రహాలు ఉన్నాయి, కుజుడు దృష్టి ఉంది సప్తమ స్థానానికి, అలాగే పాపగ్రహ దృష్టి ఉంది. శుక్రుడు పాపగ్రహంతో కలుసుకొని వ్యయస్థానంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితిని మనం పరిశీలించినట్టయితే ఈ మొదటి వివాహం కాస్త దెబ్బతినే అవకాశమే ఎక్కువగా కనపడుతుంది. గురుబలం బాగా ఉన్నప్పటికీ సప్తమ స్థానంలో గురువు ఉన్నప్పటికీ కూడా అది గురుబలం బాగా ఉండడం వల్ల వివాహం అవుతుంది. కానీ ఆ వివాహం నిలబడాలి, వివాహం కలకాలం ఉండాలి అని అంటే మనకు అక్కడ శుక్రుడు యొక్క ప్రాధాన్యత ఉంటుంది. శుక్రుడు వ్యయంలో ఉన్నాడు, శుక్రుడు పాపగ్రహమైనటువంటి కేతువుతో కలుసుకొని ఉన్నాడు. ఈ విధంగా మనం పరిశీలించినట్టయితే పైగా ఆ లగ్నంలో పాపగ్రహాలు ఉన్నాయి, సప్తమ స్థానానికి పాపగ్రహ దృష్టి కూడా ఉంది. కాబట్టి మొదటి వివాహం కాస్త ఇబ్బందుల్లో పడే అవకాశమే ఎక్కువగా కనపడుతూ ఉంది ఈ జాతకంలో. కాబట్టి ఈ వృషభ లగ్నంలో ఇలాంటి గ్రహస్థితి ఉన్నటువంటి ఈ జాతకంలో కొన్ని చిన్న చిన్న పరిష్కారాలు, ప్రత్యేకించి ఆ శుక్రుడికి అలాగే కుజుడికి రవికి కూడా పరిష్కారం చేసుకోవడం మంచిదంటే నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడము, ఆదివారం నాడు ఈ ఆదిత్య హృదయం లాంటివి లేదా సూర్య కవచం లాంటివి ప్రార్థనలు చేసుకోవడము, ఇలాంటివి చేయడం వల్ల కాస్త ఈ గ్రహాల యొక్క మనకు బలాన్ని సంపాదించుకోవచ్చు. అలాగే కుజ స్తోత్రం చదువుకోవటము, చతుర్థం నుంచి సప్తమ స్థానాన్ని కుజుడు చూస్తూ ఉన్నాడు ఇక్కడ. కాబట్టి మనము ఈ గ్రహాల యొక్క ప్రీతి కొరకు కొన్ని చిన్న చిన్న పూజలు చేయటం వల్ల మనకు పరిష్కారం జరిగి ఈ వివాహం నిలబడే అవకాశం ఉంది. కానీ ఈ వివాహంలో ప్రతిబంధకాలు తప్పకుండా ఉన్నాయనే చెప్పవచ్చు. మొదటి వివాహము ఇలాంటి గ్రహస్థితి ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఆలోచన చేసి తగిన పరిష్కారాలు చేసుకొని, తగిన జ్యోతిషులతో మాట్లాడి పరిష్కారాలు చేసుకొని వివాహం చేసుకున్నట్టయితే బాగుంటుంది. శ్రీమాత్రే నమః.